హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఈవినింగ్ చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో రెడీ చేసుకునే స్నాక్స్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించుకున్న పొటాటో ఉంటుంది కదా, అదైతే ఇట్లా తురుముకొని పెట్టుకోవాలండి. ఇలా తురుముకున్న పొటాటోలోకి ఒక కప్పు వరకు ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లంని వేసుకోవాలండి. అలాగే రుచికి తగినట్టు సాల్ట్ని, అలాగే రుచికి తగినట్టు కారంని వేసుకొని ఇవన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. పొటాటో ఆనియన్స్ మొత్తం కలిసే వరకు కలపాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ముద్దలాగా అవుతుందండి. తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలండి. ఆశీర్వాద్ గోధుమ పిండి వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వీటిని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అయితే కలపాలండి. చూడండి, ఇలా ఒక్కటేసారి ఎక్కువ అయితే వాటర్ వేయద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం వేసుకుని కలపాలి. పిండి అయితే ఇలా జారుగా కలుపుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ పెనం తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని ఇలా స్పూన్తో వేసుకోవాలండి. ఇట్లా 2 గరిటెలు వేసుకొని పల్చగా అయితే చేసుకోవద్దు, కొంచెం మందంగానే వేసుకోవాలి. అప్పుడే మెత్తగా బాగుంటాయండి. ఇట్లా వేసుకొని ఇప్పుడు ఇదైతే మంచిగా కాలిపోయింది కదా, ఇది రెండో వైపు అయితే టర్న్ చేసుకుందాం. చూడండి, ఇలా ప్రెస్ చేసుకుంటే మనకైతే ఈ చపాతీ మెత్తగా వస్తుందండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మధ్య మధ్యలో ప్రెస్ చేసుకుంటూ అయితే కాల్చుకోవాలి. చూడండి, ఇదైతే వన్ సైడ్ కాలిపోయింది. ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటేనే బాగుంటుందండి. ఇట్లా మళ్ళీ చుట్టూ కూడా మంచిగా మనకి బాగా కాలుతుంది, మన లోపల పిండి కూడా మంచిగా ఉడుకుతుంది. కాబట్టి ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఇదైతే అయిపోయిందండి. చూసారా ఎంత బాగా కాలిందో. ఇంతేనండి. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు పెనంపై మరొకటి చపాతీ అయితే వేసుకుందాం. చూడండి, మిగతావి కూడా అన్నీ ఇలానే వేసేసుకోవాలండి. పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియం సైజులో అయితే వేసేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు అయితే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, నేనైతే ఇవైతే ఈవినింగ్ చేశానండి పిల్లల కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.